ఈ వార్త చదువుతుంటే కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ఎక్కడున్నాం మనం? మన చుట్టూ ఉన్నది మనుషులేనా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి చేరిపోయాం. ఢిల్లీలో దిశ, హైదరాబాద్ లో ప్రియాంక, జనారణ్యంలో కాదా మరి మనం తిరిగేది? విరిగిన మెడ ఎముక, కళ్ళ నుంచి కారిన రక్తం, శరీరమంతా నల్లటి మచ్చ, ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం, శరీరంలోని బహుళ వ్యక్తుల వీర్యం, 150 ml. ఇది కేవలం ప్రారంభ నివేదిక. నొప్పిని ఊహించగలరా? ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. బాడీ మీద అది ఒక వ్యక్తి అవ్వదు. దిస్ ఇస్ డెఫినెట్ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్. ఎవ్రీబడీ షుడ్ బి పనిష్డ్ అండ్ జస్టిస్ షుడ్ బి ప్రివైల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒక అమ్మాయి వర్క్ చేసే ప్లేస్ లో కూడా సేఫ్ లేదు అంటే ఇంకెక్కడ సేఫ్ లేదండి. మీరందరూ మీ అమ్మాయిలను చదివించకండి. We want justice. 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 We want ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఎనీ డిపార్ట్మెంట్, ఎదర్ రెవెన్యూ, ఇంజనీరింగ్, వాట్ ఎవర్ డిపార్ట్మెంట్, టీచర్స్, ఎవరికైనా జరగచ్చు. మహిళలకు ఖచ్చితంగా వాళ్ళ వర్క్ ప్లేస్లో భద్రత కల్పించాలి. ఇప్పుడు నేను నోటీస్ చేసిందంటే డాక్టర్స్ వస్తున్నారు, పబ్లిక్ అంతా వాళ్ళేదో డాక్టర్ల ప్రాబ్లంలే, ఏదో డాక్టర్ అమ్మకి జరిగింది అందుకే వాళ్ళే గొడవ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అది కాదు. అమ్మాయి డాక్టరే, కానీ అమ్మాయి మహిళ. సో మహిళలకు భద్రత మెయిన్గా కల్పించాలి. అది పబ్లిక్ అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. మహిళలకు భద్రత కల్పించాలి. మహిళలకు భద్రత కల్పించాలి. మహిళలకు భద్రత కల్పించాలి. సమాజంలో స్త్రీలకు భద్రత లేకుండా పోయింది. అది నిజంగా అందరం ఇవాళ బాధపడాల్సిన విషయము. ఎంత ఘోరంగా, ఎంత పైశాచికంగా అలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. తర్వాత ఇంకా బాధించే విషయం ఏంటి అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడము నిజంగా చాలా బాధగా ఉంది. సో ఎవరైతే దీన్ని యాక్చువల్గా చేయాలి అంటే దీనికి పరిష్కారం కల్పించాల్సినటువంటి వాళ్ళు మౌనంగా ఉండడము మాకందరికీ బాధ కలిగిస్తుంది. సో పేషెంట్స్ వచ్చి డైలీ ప్యాకేజ్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఒక స్టాఫ్లో ఎక్కడైనా ఒక ప్రైవసీ అనేది లేదు, అంత ఓపెన్ ప్లేస్గానే ఉంది. ఇప్పుడు అవన్నీ అరికట్టాలి అంటే సపోర్ట్ పబ్లిక్ నుంచి మెయిన్గా అవేర్నెస్ రావాలి. ఇంట్లో వాళ్ళు ఒకటి, బయట మనుషులు ఒకటి అనేది కాదు. అందరూ ఒక లేడీ అంటే మన ఇంట్లో ఉమెన్ ఎట్లాగో బయట ఉమెన్ కూడా ఒకటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో ఆడపిల్లల్ని కనాలి అంటే భయపడే విధంగా ఉండకుండా కొంచెం ఏదైనా న్యాయం జరగాలి, లేడీస్కి అనేది న్యాయం చేయాలి. ఇప్పుడు ఆ విషయం మీద హైడ్ చేయకుండా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కలకత్తా నడిబొడ్డు నగరంలో ఒక మెడికల్ కళాశాలలో ఒక వైద్యురాలిపై అత్యంత పాశవికంగా, అత్యంత క్రూరంగా మానభంగం చేసి హత్య చేసిన ఘటన సందర్భంగా ఈరోజు దేశమంతా యువత మేల్కోవాలి. మహిళల పైన జరిగే అత్యాచారాలను, మహిళలపై జరిగే ఇలాంటి సంఘటనలను మనం ఎదుర్కోకపోతే ఇలాంటి నీచులు మన ముందుకే వచ్చి మన ఆడపిల్లల్ని, మన తల్లికి చెల్లికి కూడా మనకి ఎలాంటి రక్షణ కూడా లేకుండా చేసే ఇదిగా తయారైంది. గత ఇన్సిడెంట్ డాక్టర్ దాడికి నిరసనగా ఈరోజు బర్నాన్పల్లి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మరియు IMA మెడికల్ అసోసియేషన్ వారు కలిసి సంయుక్తంగా ర్యాలీ నిర్వహించి ఈ
ఇన్సిడెంట్ ఖండిస్తూ మా మెమరాండంని మోహన్ గారికి సమర్పిస్తాం. We want justice. 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 ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్కి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దేవుడు వాళ్ళకి స్ట్రెంత్ ఇవ్వాలని, ఈవెన్ మా తోటి డాక్టర్కి అలా అవ్వడం వల్ల మేము కూడా చాలా చింతిస్తున్నాము. అలాగే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే స్ట్రిక్ట్ జస్టిస్ డినైడ్ అవ్వద్దు, జస్టిస్ డిలే అవ్వద్దు. జస్టిస్ డినై చేశారు, ఖచ్చితంగా జస్టిస్ మాకు తొందరగా కావాలి. ఇన్వెస్టిగేషన్ తొందరగా జరిగి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళందరినీ అతి తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వేసి అందరినీ తొందరగా వాళ్ళని శిక్షించి ఉరి తీయాలి. వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకొక వ్యక్తి, ఒక వైట్ కోట్ డాక్టర్ ఉన్న వ్యక్తిని, ఒక వైట్ కోట్ డాక్టర్ ఉన్న స్త్రీని, ఒక ఉమెన్ డాక్టర్ని ముట్టుకోవాలంటే వాళ్ళ మీద దాడి చేయాలన్న ఆలోచన రాకుండా వాళ్ళని అంత క్రూరంగా వాళ్ళకి శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. ప్రజారోగ్యం మా బాధ్యత. రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రజల రక్షణ మాదైతే మా రక్షణ ప్రభుత్వానిది. ప్రజారోగ్యం మా బాధ్యత. ప్రజారోగ్యం మా బాధ్యత. ప్రజలారా ముందుకు రండి. ప్రజలారా ముందుకు రండి. Good afternoon to all the doctors in the state. This is Dr. Rohit Karnati. ఇప్పుడు మన ఏపీవీపీ డాక్టర్స్ జేఏసీ పిలుపు మేరకు వెంటనే మన స్టేట్లో ఉన్న అన్ని వైద్య విధాన పరిషత్ అంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, నర్సింగ్స్ వాళ్ళు కావచ్చు, సెక్యూరిటీ శానిటేషన్ వాళ్ళు కావచ్చు, మేము ఇచ్చిన పిలుపు మేరకు కోల్కతాలో జరిగిన ఆ మారణకాండకి, ఆ హత్యాకాండకి నిరసన వ్యక్తం చేస్తూ చేయాలనే ఒక కార్యక్రమము, ర్యాలీ చేయాలని నిన్న మనం అందరం కూడా తలంచాము. దాని తగ్గట్టుగానే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారికి మన మెమరాండం అందజేయటము, వాళ్ళు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ బ్రేక్ లేకుండా ఖచ్చితంగా నిరసన అందరూ నేషన్ వైడ్ చేస్తున్నప్పుడు మీరు కూడా చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తామని మనకందరికీ కూడా ఎంకరేజ్ చేసి అడిగిన వెంటనే మన డైరెక్టర్ మేడం గారు మాత్రం నేను కూడా లేడీనేనండి, డాక్టర్నే, నాకు కూడా ఆ డ్యామేజ్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, ఆ డాక్టర్ పాపం ఎంత బాధపడి ఉంటుంది అనేది నాకు ఐడియా ఉంది. ఖచ్చితంగా ఇలాంటివి నిరసన కార్యక్రమాలు తెలపండి, బట్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్కడ బ్రేక్ కాకుండా చూడండి అని అన్నారు. దేవుడి దయ వల్ల ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు స్టేట్లో. అయితే మన డాక్టర్స్ కూడా ఇప్పటి వరకు వైద్య విధాన పరిషత్తులో ఇప్పుడు దాకా నాకు తెలిసి జస్ట్ ఒక పిలుపుకి ఇంతమంది స్పందించి రోడ్ల మీదకి వచ్చి ఇన్సిడెంట్, ఇంత దారుణమైన ఇన్సిడెంట్ ఇంతకుముందు జరగలేదని కాదు, చాలా రేపులు జరిగినాయి. అయినా కూడా మన డాక్టర్స్ ఇప్పుడు స్పందించిన విధంగా ఇంతకుముందు అంత కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు మనం అందరం కూడా ఒక తాటి మీదకి రావటం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనకి కూడా ఒక కోఆర్డినేషన్ ఉంది, మనం అందరం ఒక తాటి మీద ఉంటాము, అసోసియేషన్ అంటే స్ట్రాంగ్గా నిలబడతాము అనేది నిరూపించుకోగలిగిన సమయం ఇది మనకి. చాలా థ్యాంక్ యూ. ఎస్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది ఎవరికేనంటే డీసీహెచ్ఎస్ఎల్గా ఉన్న కొంతమంది డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు, మేము కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి నిలబడుకుని నిరసన వ్యక్తం చేయడం అనేది చాలా గొప్ప విషయము. అలా
ఈరోజు సపోర్ట్ చేసిన సీనియర్ డాక్టర్స్ అందరికీ, నా తోటి కోలీగ్స్కి, జూనియర్ డాక్టర్స్కి, ఎంబీబీఎస్ డాక్టర్స్కి, నర్సింగ్ అండ్ పారామెడికల్ సెక్షన్స్కి, శానిటేషన్ సెక్యూరిటీ అండ్ ఎస్పెషల్గా లోకల్ ఎన్జిఓస్ అండ్ మహిళా అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా మేము కూడా మీతో కలిసికట్టుగా మీరు పిలవగానే మేము వస్తామని చెప్పి నిలబడుకొని ఈరోజు మాకందరికీ ధైర్యాన్ని ఇచ్చారు. ఆ సపోర్ట్ అనేది ఫర్దర్గా కూడా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అయితే ఈ నిరసన కార్యక్రమం ఈ రోజుతో యాక్టివిటీ ఆపకుండా కమింగ్ 3 days అంటే రేపు సండే, ఆదివారం రోజు కాబట్టి సోమ, మంగళ, బుధ 3 రోజులు కూడా మనము నిరసన కార్యక్రమం తెలుపుదాం. అది ఎలాగా అంటే బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని, ఖచ్చితంగా స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని మీ రొటీన్ యాక్టివిటీస్, ఓపీస్ కావచ్చు, ఎలెక్టివ్స్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, అవన్నీ కూడా యాజ్ యూజువల్గా నడపండి. బట్ కానీ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని మనం డైలీ యాక్టివిటీని చేద్దాము. ఫర్దర్గా ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే మీకు అందరికీ కూడా వీడియో ఆర్ మెసేజ్ రూపంలో మీకు తెలియజేస్తాము. ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.